హలో గైస్, నమస్తే. మన ఛానల్లో గత 3 వీడియోలు ఆలయాల చరిత్రల గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనం ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళబోతున్నాము. నేను ముందుగా చాలా ఎగ్జైటెడ్ ఉన్న ఆ క్షేత్రానికి వెళ్ళడానికి. మరి ఏదో కాదు, అది వెళ్తూ మాట్లాడుకుందాము. ఇప్పుడైతే బస్ టైం అయింది. 9:30కి అయితే మనకు బస్సు ఉంది. మనం ఇక్కడ శంషాబాద్ దగ్గరలో టొండిపల్లి దగ్గర మనకి స్టాపు, అక్కడ ఎక్కాలి. బస్సులోకి వెళ్ళినాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. చలో. చూసుకొని మన గైస్, ఇప్పుడే మనమైతే బస్సు ఎక్కినాము. మనం వెళ్తుంది ఆల్రెడీ మీ తమిళలో చూడొచ్చు. మనం ఎక్కడికో వెళ్తలేము, తిరుపతికి వెళ్తున్నాము. ఆల్రెడీ మీరు తమిళలో మీకు అర్థం కావచ్చు చూడగానే. ఇప్పుడే బస్సు వచ్చింది. ఇక్కడ మనం శంషాబాద్ దగ్గర టొండిపల్లి అయితే బస్సు మనం పికప్ చేసుకుంది. మనం అక్కడ రీచ్ అయినాక ఇంక మాట్లాడుకుందాం. ఇప్పుడు పండుకుందాం. ఆల్రెడీ 11 అవుతుంది టైము. బస్ మాకు 9:30కి ఉండే, కానీ సిటీలో వర్షం పడడం వల్ల లేట్ అయ్యింది. ఇప్పుడు మేము 10:40కి ఇక్కడ ఎక్కినాము టొండిపల్లిలో. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం 11 అవుతుంది. అక్కడ వెళ్ళినాక మాట్లాడుకుందాం మిగతా విషయాలు. ఇప్పుడైతే రెస్ట్ తీసుకున్నాం. బాయ్ గ్యాస్. ఇప్పుడైతే బస్ అయితే ఇక్కడ ఆపింది ఒక డాబా కాడ. మనము ఏమైనా ఎక్స్ట్రా అంటే వాష్రూమ్ ఏమైనా ఉంటే ఇక్కడ ఫినిష్ చేసుకోవాలి. మనము ఫినిష్ చేసుకున్నాక బస్ బయలుదేరుతుంది. ఇదే మనం అంటే ఇందులోనే వెళ్తున్నాం. ఇప్పుడు మనము ఫ్రంట్ నుంచి చూపిస్తాం ఒకసారి. ఇదే అన్నమాట మనం బస్సు. మనం అప్పుడు సరిగా చూడలేదు. ఇప్పుడైతే డాబా కాడ ఇక్కడ ఆపింది. మనం ఏమన్నా ఉంటే కంప్లీట్ చేసుకోవాలి. ఇగో వీడే అంత కర్మ కర్త క్రియ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ చేసింది వీడే. ఇప్పుడు చలో, ఫిర్ మిలింగే మార్నింగ్. గైస్, గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడైతే మనం ఇప్పుడే లేచినాము. టైం ఎంత అవుతుందిరా? 5:37 అవుతుంది. మనం ఇప్పుడు నియర్ బై కడప దగ్గర ఉన్నాము. ఇంక ఇక్కడ నుంచి 3 hours పడుతుందని అయితే డ్రైవర్ చెప్తుంది ఖచ్చితంగా. ఇది ఘాట్ రోడ్, నల్లమల ఫారెస్ట్ వస్తుంది అంటుండు. ఇంకా మిగతా విషయాలు అక్కడికి వెళ్ళినాక మాట్లాడుకుందాం. అంటిల్ దే నీ జరసేపు అనుకుంటే గైస్. ఫస్ట్ గైస్, ఇప్పుడైతే టైం వచ్చేసి 6:10 అవుతుంది. మనము కడపకి వచ్చేసినాము. ఇందాక చెప్పాను కదా జరసేపు వండుకుందామని. 5:37 అవుతుందని. మేము అసలు యాక్చువల్లీ వండుకోలేము. ఎందుకంటే మాకు అంటే శ్రీవారిని ఎప్పుడు చూస్తామని ఆసక్తి, ఆకృత ఆగలేకపోతుంది మరి. ఏమంటున్నాందో ఉంది, ఏముంది ఆకృతి ఉందంట. ఇప్పుడైతే మనం ప్రజెంట్ కడపలో ఉన్నాము. కడప నుంచి అతను 3 hours పడుతుందని చెప్పిండు. మేము అప్పుడు బ్లాగ్ చేసినప్పుడు కడప దగ్గర ఉన్నాము. ఇందాక మనము కెమెరా ఆన్ చేసినప్పుడు. ఇక్కడ నుంచి ఇంకా 3 hours టైం మేబీ. సరే, అక్కడికి కలుసుకుందాం. రైట్ గైస్, మనమైతే ప్రజెంట్ తిరుమలకి దగ్గరికి వచ్చేసినాము. ఇంకా ఇక్కడ నుంచి 18 kilometers ఉంది. ఇప్పుడు ఫారెస్ట్లో ఉన్నాం మనం. ఇప్పుడు 8:46 అవుతుంది. ఇప్పుడు మేము ఈ టైం కల్లా దిగుతాం అనుకున్నాం. ఆల్రెడీ అక్కడ రీచ్ అయిపోతాం అనుకున్నాము, కానీ రీచ్ కాలేదు. ఇంకా ఇక్కడ నుంచి 18 kilometers ఉంది. వెళ్తున్నాం దారిలో. ఈ టైం కదా దిగితే మేము బెనిఫిట్ అనుకున్నాం, కానీ ఇంకా లేట్ అయిపోయింది ట్రావెలింగ్. ఘాట్ రోడ్ కదా, రోడ్ మొత్తం సింగిల్ రోడ్ ఉంది కాబట్టి కొంచెం కష్టం అయిపోతుంది, ఇబ్బందిగా ఉంది. చలో, అక్కడికి వెళ్దాం. అయితే తిరుపతికి వచ్చేసినాము.
అది చూసుకునే టైం లేదు. అయితే ఇప్పుడు భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి వచ్చాము మనము. ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మనము అల్పిరి మెట్ల మీదకేసి నడుచుకుంటూ వెళ్దామని ఫిక్స్ అయినాము. ఎప్పుడైతే ఫస్ట్ మనం బ్రష్ చేసి ఫ్రెష్ అప్ కావాలి. ఫ్రెష్ అప్ అయినాక మాట్లాడుకుందాం. బ్రష్ చేద్దాం ఫస్ట్ అయితే సరేనా గైస్. ఇప్పుడే మేమైతే స్నానాలు చేసుకొని టిఫిన్ చేసి అల్పిరి మెట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేము నలుగురం వెళ్తున్నాము. ఇప్పుడు మెట్లు ఎక్కాలి. లగేజ్ కౌంటర్లో ఇచ్చి మెట్లు అయితే ఎక్కాలి. స్టార్ట్ చేయాలి మెట్లు ఎక్కడము. మెట్లు ఎక్కేటప్పుడు కలుద్దాం. ఇంకా ఇచ్చేసినాము. ఇక్కడ లగేజ్ చెప్పులు పెట్టేసినాము. టెంకాయ తీసుకొని అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాము. నందు, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? బాగుంది, చెప్పలేము, చాలా బాగుంది నిజంగా. టెంకాయ కొట్టినాక ముంగల్కి వెళ్తూ మాట్లాడుకుందాము. మెట్లు ఎక్కడ మా పరిస్థితి కూడా చూద్దాం ఎట్లుంటుందో. గోవిందా. గ్యాస్ మేమైతే స్టార్ట్ చేసినాము ఎక్కడము. నాకైతే ఇప్పుడే ఫస్ట్ గోపురం వచ్చింది. ఇక్కడ ఉంది ఫస్ట్ గోపురం. ఇక్కడ నుంచి వెళ్దాము. ఇక్కడ కడుగుతారు, వెయిట్ చేయాలి కొంచెం. కడుగుతారు ఇదంతా, క్లీన్ చేస్తారు ఇదంతా. ఇప్పుడు గ్యాస్ మనం ఇప్పుడైతే మాకు ఫస్ట్ గోపురం దగ్గర ఫస్ట్ ఆలయంలో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడికి వెళ్దాం. ఇక్కడ నుంచి టెంపుల్ నుంచి బయటికి వచ్చినాక మాట్లాడదాం. ఇక్కడ వీడియో నాటల్లో అంట, ఓకేనా? ఇప్పుడే మనము 2 ఆలయాలను దర్శనం చేసుకున్నాము. ఫస్ట్ గాలిగోపురం దగ్గరికి అయితే రావడం జరిగింది మనము. ఇప్పుడు ఇక్కడ నుంచి చెలవయ్య, ఇక్కడ నుంచి అసలు జర్నీ స్టార్ట్ మనది. ఇప్పుడు ఏమంటున్నాను, అసలు జర్నీ నేను స్టార్ట్. కానీ నడుస్తుంటే నిజం చెప్తున్నా, తెలియని వైబ్రేషన్ మన ఒంట్లో. మీరు కూడా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. కామెంట్ చేయండి ఎలా ఉంటుంది ఆ వైబ్, సరేనా? ఇంకా ముంగల్ కనుక మళ్ళీ కలుసు. మన ప్రజెంట్ చెక్కింగ్ పాయింట్ దగ్గర ఉన్నాం. మేమైతే ఇప్పుడు నడుచుకుంటా అల్పిరి మెట్ల మార్గం నుంచి ఇక్కడ మొకాల పర్వతం దగ్గరికి వచ్చాము. ఇప్పుడు మొకాల పర్వతం దగ్గర ఉన్నాము. చూపి అక్కడ అలా మొకాలు పెడితే మొక్కాల నొప్పులు రావని ఇక్కడ నమ్మకము, విశ్వాసం ఒకటి ప్రజల అందరిది. ఆ దేవుడు మొకాలు అంటే మొకాల నొప్పులు రావు ఇక్కడ మొకాలు ఆనేస్తే అని విశ్వాసంతో అందరూ అక్కడ మొకాలు ఆనేస్తారు. ఆనించి కూడా రాయి అచ్చులు పడ్డాయి ఆల్రెడీ. చూసుకొని మనం కూడా ఆనిద్దాం. మీరు ఆఫ్ ఇప్పుడైతే మనం మొక్కల పర్వతం దాటి ముంగల్కి వచ్చినాము. ఇక్కడ హనుమంతుని విగ్రహం ఉంది, అంటే రాయికాయ చెక్కి ఉంది. ఇక్కడ అందరూ మనం చూస్తూ ఏగో రాయి మీద రాయి పెట్టారు. వీళ్ళు ఎందుకు పెడతారు అంటే వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరాలని రాయి మీద రాయి పెడతారు. అంటే వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు ఆ రాయి అలానే ఉంటే ఆ కోరిక నెరవేరుతారని విశ్వాసం. ఇక్కడ మనం కూడా ట్రై చేద్దాం. చేసినాం. ఫస్ట్ అయితే దర్శనం చేసుకుందాం. గైస్ ఇక్కడైతే జిమ్క్ ఉంది చూడండి, జిమ్కా. ఇలాంటి మనకి ఇప్పుడు నడుస్తుంటే చాలా కనిపిస్తాయి, కానీ వీటిని మనం డిస్టర్బ్ చేయకూడదు. అవి మనం డిస్టర్బ్ చేయకూడదు, అవి మనం డిస్టర్బ్ చేయాలి. సైలెంట్గా అవి చూసుకుంటూ వెళ్ళాలి అంతే.
నడవాలి ఏకదంతుడు అక్కడక్కడ ఇలాంటి టిఫిన్ సెంటర్లు మళ్ళీ షాప్స్ ఉంటాయి. వెళ్దాం, ముంగల్కి వెళ్ళినాక మాట్లాడుకుందాం. మనము మెట్లెక్కేటప్పుడు మన విష్ణుమూర్తి అవతారాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మనకి దారిలో ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే గైస్ మనోళ్ళైతే మనం ఎగ్జాక్ట్ 3250 మెట్లు ఇంకా మిగిలినాయి. అప్పుడు మా వాళ్ళు అలసిపోయారు. ఒకటి ఎక్కడ వాడైతే వికెట్ అవుట్ ఆడి మీద ఉరికాడ కూర్చున్నాడు. ఇలాంటివన్నీ అవుతాయి. పోయి మనం 5 నిమిషాల ఆనందం కోసం ఎన్ని కష్టాలైనా వాడడానికి మనం సిద్ధం. చలో గాయస్, ఇప్పుడైతే సూచిక ఒక ముసలామె దిగుతుంది. మేము షాకు, మా వాళ్ళు ఇక్కడ అవుట్ అయినారు. ఇప్పుడు మా టార్గెట్ ఏంటంటే నాన్ స్టాప్గా 500 స్టెప్స్ ఎక్కాలని. ఎక్కువ ఆనంద్ వీడు ఎక్కుతాడు, వాళ్ళే డౌట్, వాళ్ళు ప్లస్ నేను. సరే ఎక్కుదాం, నాన్ స్టాప్ నువ్వు 500. ఓం నమో వెంకటేశాయ. గైస్ మనం ఇప్పుడైతే 500 స్టెప్స్ ఎక్కినాము. ఇక్కడ ఉంది బోర్డు కనిపిస్తలేదు. 500 ఎక్కినాము, ఇంకా 3050 మెట్లు మిగిలినాయి ఎక్కాలి. వీడు మళ్ళీ అవుట్. మనం ఇప్పుడు ప్రజెంట్ 600 స్టెప్స్ ఎక్కినాము. ఇక్కడ వరహార అవతారం ఉంది ఇక్కడ స్వామివారిది. ఇలా మనం వెళ్తూ ఉంటే ప్రతి ఒక్క అవతారం ఉంటుంది స్వామివారిది. సో గ్యాస్ లిటరల్లీ ఫుల్ అమ్మొస్తుంది. ఇక్కడ నరసింహ అవతారం ఉంది స్వామివారిది. కరెక్ట్ మేము 1300 స్టెప్స్ ఎక్కినాము. ఇప్పటికీ ఫుల్ టైర్డ్ అయిపోయినాము. ఇప్పుడైతే 1300 స్టెప్స్కి ఇంకా మీకు చాలా ఉంది, వెళ్దాం. వీలు కాకపోతే డైరెక్ట్ మీకు వెళ్ళినాకనే వీడియో చేస్తా. లిటరల్లీ ఫుల్ దమ్ వస్తుంది. ఏమో అనుకున్నాం ఎక్కేటప్పుడు ఫస్ట్. మీకు కనుక కలుద్దాం, ఒకవేళ టైం ఉంటే ఒప్పుకుంటే మధ్యలో వీడియో తీస్తా. మేము ఎట్లా ఎక్కుతున్నాము, మా పరిస్థితి ఎట్లుంది, ఇట్లా రెస్ట్ తీసుకుంటాము. మీకు ఒకటి చూపిస్తే చూడండి. ఆ చిన్న పాప ఎక్కుతుంది అక్కడ కూడా, చాలా గ్రేట్ కదా. ఇప్పుడైతే మేము దాదాపు 1700 స్టెప్స్ ఎక్కాము. మళ్ళీ మీదకి వెళ్ళాక 2000 స్టెప్స్ కంప్లీట్ అయినాక మళ్ళీ కలుసుకున్నాం. దాంట్లో దెన్ మనమైతే 1900 మెట్లు ఎక్కినాము. ఇంకా 1650 మెట్లు ఉన్నాయి. ఇప్పుడైతే ఇక్కడ రెస్ట్ తీసుకుంటాం మేము. ఇంకా ఎక్కాలి, చాలా దూరం వచ్చినాము. ఆల్మోస్ట్ చాలా అలసిపోయినాము. ఇప్పుడు ఇక డైరెక్ట్ గైస్ మనం తిరుపతి వచ్చినప్పుడు 3 నామాలు అలానే చక్రము శంఖం కనిపిస్తుంది కదా, అది ఇగో ఇక్కడనే మీ బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా చూడండి. గైస్ ఇందాక అది గోపురం చూపిస్తాను కదా, లైట్లో వస్తే నామాలు, అది దాటినాక మనకి ఇక్కడ మొత్తం ఇట్లా సిట్టింగ్ ఏరియా ఉంది. మనము కూర్చొని అంటే రెస్ట్ తీసుకొని ఏమైనా తిని వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ. మనకి మన ఇష్టం, మన ఆప్షన్ మనం చూస్ చేసుకొని ఏమైనా తిని ఏమైనా తాగి కొద్దిగా సేపు రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ కావచ్చు మనము. ఇప్పుడైతే మేము ఈ చెట్టు కింద కూర్చున్నాము. అంటే మాకు ఏం తినాలని లేదు,
ఆల్రెడీ ఇందాక కూల్ డ్రింక్స్ తాగినాం, గుల్కొండ నీళ్ళు తాగినాం. ఓకే, ఇప్పుడు మేము ఇక్కడ చేసే బెస్ట్ తీసుకొని వెళ్దాం. గైస్ ఎట్ లాస్ట్ మీ ఫైనల్లీ మెయిన్ రోడ్ కాడికి వచ్చినాము. ఇక్కడ నుంచి ఇక కొద్ది దూరమే, ఈ రోడ్ దాటి అవతలకి వెళ్ళాలి. రోడ్కి ఇక్కడ నుంచి వెహికల్స్ పోతాయి. చూపిస్తా, వాటర్ ఒకటి ఉంది. ఇక్కడ నుంచి అయితే బండ్లు పోతున్నాయి. ఇక్కడ నుంచి రోడ్డు అవతలకి వెళ్ళాలి. అవతల మనం చూసుకున్నట్టయితే కృష్ణ భగవానుడు ఉన్నాడు. మనం ఈ బ్రిడ్జ్ కిందకేసి టనల్ కిందకేసి అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి కొద్ది దూరమే. మాకు ఇంకెన్ని స్టెప్స్ ఉన్నాయో తెలియదు, ఎందుకంటే అప్పుడు ఇందాక బోర్డులు ఉండే, ఇక్కడ నుంచి బోర్డులు లేవు, బోర్డులు అరేంజ్ చేయలేరు ఇంకెన్ని స్టెప్స్ ఉన్నాయని. సో ఆల్మోస్ట్ మేమైతే రీచ్ అయిపోయినాం మీదికి. ఇంకా మొత్తం మీకు రీచ్ అయిపోయినాక మాట్లాడుకుందాం. కృష్ణ భగవానుడు, హరే కృష్ణ. సరే గైస్, మీకు వెళ్ళినాక మాట్లాడుకుందాం. మా పక్కనే చేసి ఇప్పుడు గ్యాస్ పక్కన ఉంది మనకి. ఇంత హ్యాపీ తెలుసా, ఇంత దగ్గర నుంచి ఎప్పుడు చూడలేము. టచ్ కూడా చేసాం గాయస్ మనం. చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఫస్ట్ టైం ముట్టుకున్నాం మనము. జిమ్ కానీ దగ్గర నుంచి చూడడం ప్లస్ ఇంకా ముట్టుకోవడం ఫస్ట్ టైం మనము. మనం కూడా ఇప్పుడే మనం జిమ్ కాల్ చూసినాము. ఇక్కడ కూడా చూస్తే మనకి అక్కడ జిమ్ ఇంకోటి ఉంది పెద్దది. ఇక్కడ మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. అక్కడ ఉంది కానీ మనకి అనిపిస్తలేదు, చాలా లాంగ్లో ఉంది. రెండు ఉన్నాయి అక్కడ, అది లేవలేక కూర్చుంది అక్కడనే కంటిన్యూగా. మనకి ఇక్కడ ఇందులో అయితే కనిపిస్తలేదు క్లియర్గా. గాయస్ మనమైతే ప్రజెంట్ కల్కి అవతారం దగ్గర ఉన్నాము. కల్కి అవతారం ఇలా వస్తాడంట మనకి ఫ్యూచర్లో. ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నామో తెలుసా? మన అందరి ఫేవరెట్ అండ్ మన సూపర్ హీరో ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. మన సూపర్ హీరో జై శ్రీరామ్ వెళ్ళి చూద్దాం. దగ్గర కొద్దిగా చిన్న ఫోటో సెషన్ కూడా చేసుకుందాం. ఫోటో చేసుకొని కలుద్దాం, చూపిస్తాము. సన్లైట్ ఎక్కువ వస్తుంది, కనిపిస్తుందో కనిపించో మేబీ చెప్పలేను. ఒక 2-3 క్లిప్పులు తీసా, యాడ్ చేసా, చూడండి. ఇప్పుడైతే మనం చిన్న ఫోటో షూట్ చేసుకున్నాం. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన. గైస్ ఇప్పుడైతే 2-3 ఫోటోలు దిగినాం మనము. అంటే హనుమంతుని చాలా మంచిగా దిగాము. ఒక 2-3 షాట్లు. అంటే ఎండ వల్ల రావడం రావట్లేదు యాక్చువల్లీ. ఎండ ఇక్కడనే కరెక్ట్గా హనుమాన్ నెత్తి మీద వస్తుంది. మేము అక్కడ నుంచి తీసి మాత్రము తీద్దాం అనుకుంటున్నాము. మంచి ఫోటోలు కూడా దిగదాం అనుకుంటే వస్తలేదు. ఇదైతే మనకి ఎక్కడ స్టార్ట్ అయినాం, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చామని మ్యాప్. మనమైతే ఇక్కడ స్టార్ట్ అయిన ఉంటుంది. గరుడ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనము ఇవన్నీ దాటుకుంటూ వచ్చి గాలిగోపురం ఇవన్నీ దాటుకుంటూ వచ్చి ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్నాము శ్రీ ప్రసన్నాంజనేయం దగ్గర. ఇంకా మనము 2 గోపురాలు దాటుకొని వెళ్ళాలి. వెళ్ళొచ్చు మనం. అది రోడ్ ఇంకా 2 దాటుకొని వెళ్ళాలి.
ఇటు చలో వెళ్దాం పరి. డీ ఫారెస్ట్ గైస్. ఇప్పుడాక మనం యానిమల్స్ చూసాం కదా, నాకు దారిలో ఎన్నో యానిమల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనము ఆల్మోస్ట్ ఇంకా ఇక్కడ నుంచి ఇంకా 3.5 ఉంది ఇక్కడ నుంచి. మనం ఇప్పుడు ఇక్కడ వచ్చినాం. ఇప్పుడు రోడ్ మార్గంలో వెళ్ళాలి, రోడ్ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు రోడ్ నుంచి వెళ్తూ మాట్లాడదాము. ఫ్రంట్ కెమెరా పెడతా చూద్దాం సరేనా. ఇప్పుడైతే మనం ఇట్లే మనకు వెహికల్స్ వెళ్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచే వెళ్ళాలి ఈ రోడ్ మీద. మనకి ఇట్లా స్లోప్ అంటే నార్మల్గా ఉన్నప్పుడు మంచిగానే నడుస్తున్నాం మనము, కానీ ఎక్కువ ఇబ్బంది ఏడా అనిపిస్తుంది అంటే మెట్లు స్టెప్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అక్కడ చాలా ఇబ్బంది చేసింది మనకి కదా నందు. ఇగో ఇక్కడ చూడు డీప్ ఎంత లోపలికి ఉంది. ఇంకా 3.5 వెళ్తే రీచ్ అయిపోతాం. మన పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుంది. చలో గైస్, పెద్ద డిస్టెన్స్ తెలుసా. ఇందాక నేను ఏమని చెప్పినా 3.5 కిలోమీటర్స్ ఉంది ఇంకా అని చెప్పే కదా. 3.5 కాదు, ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడే బోర్డు కనిపిస్తే బోర్డు చూసినాము 4 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 4 కిలోమీటర్స్ నడవాలి మేము ఇప్పుడు ఇక్కడ నుంచి. 4 కిలోమీటర్స్ నడిస్తే తిరుమలకి చేరుకుంటాం. రాక్ చాలా పెద్ద ఉంది. కొన్ని లక్కేసి నడుచుకుంటుంటే ఇలా నడుచుకుంటుంటే పోతుంటే ఫారెస్ట్లో ఫీల్ చాలా మంచిగా ఉంది. ఫీల్ మాత్రం గైస్. అయితే ఇప్పుడు ఇంకో గోపురం దగ్గరికి వచ్చాము. ఈ గోపురం నుంచి వెళ్ళాలి. స్టెప్ నెంబర్ 210 అంటే ఇంకా 1500 ఉన్నాయి మనకి. 1500 వెళ్ళాలి ఇంకా. మళ్ళా ఆ గోపురంగా నుంచి మెట్లు అయితే స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మనకి నడుచుకుంటూ వెళ్ళడమే, మళ్ళీ మెట్లు ఎక్కడమే. చూడండి అంటే మనకి చూసినాక వెళ్తుంటే ఎన్నో యానిమల్స్ కనిపిస్తున్నాయి, చాలా యానిమల్స్ కనిపిస్తున్నాయి. చూస్తుంటే ఆనందం. అంటే మనం పడ్డ కష్టం కూడా ఆ యానిమల్స్ని చూసినప్పుడు మర్చిపోతున్నాం మనం. జస్ట్ ఫైనల్లీ మనం అయితే రీచ్ అయిపోయినాము. రీచ్ అయినట్టే ఉన్నది. చూద్దాం. స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి అన్ని స్టెప్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్. డన్, మిషన్ కంప్లీటెడ్. నేను మీదకి వెళ్ళి మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తా. అక్కడికి వెళ్ళాక కలుసుకుందాం. సర్ప్రైజ్ దగ్గర కలుసుకుందాం డైరెక్ట్. ఎక్కడ ఏం లేదు, డైరెక్ట్ సర్ప్రైజ్. గైస్ ఫైనల్ అయితే మనం ఇక్కడ రీచ్ అయిపోయినాము. కొంచెం మీకు ఇప్పుడు లగేజ్ తీసుకోవాలి. మా లగేజ్ తీసుకొని
మనము అంటే మెట్లు ఎక్కడము 11 గంటలకు స్టార్ట్ చేసినాం మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. చాలా టైం పట్టింది మాకు మాత్రము లిటరలీ. ఎంత టైం పట్టిందంటే మధ్యలో మాకు ఏంటంటే దమ్ ఎక్కువ వచ్చింది కాబట్టి కొద్దిగా ఒక దగ్గర కూర్చున్నాం, అందుకే చాలా లేట్ అయింది. 1 అవర్, హాఫ్ అన్ అవర్, 1 అవర్ అక్కడనే మేము టైం స్పెండ్ చేసాం. అలానే మనం వస్తుంటే దారిలో ఎన్నో యానిమల్స్ కనిపించినాయి, అన్నిటిని చూసుకుంటాం, మంచిగా అన్ని టెంపుల్స్ చూసుకుంటూ వచ్చినాము. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ అంటే సూపర్ చెప్తున్నా, వేరే లెవెల్. ఇలాంటిది అంటే మీరు ఎప్పుడైనా వస్తే మీరు కూడా ఇట్లా మెట్లు మీ ఓపిక ఉంటే, మీకు ఓకే ఎనర్జీ ఉంది ఎట్లా ఎక్కగలం అంటే ఖచ్చితంగా ఎక్కండి. సూపర్ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ అనిపిస్తుంది. ఎక్కుతుంటే అది వేరే లెవెల్ వైబ్రేషన్, బాడీ మొత్తం సూపర్ అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. డైరెక్ట్గా మనం ఇప్పుడు లగేజ్ కలెక్ట్ చేసుకొని మనం వెళ్దాం. సర్ప్రైజ్ అని చెప్పాక అక్కడికి వెళ్దాం. అయితే ఖచ్చితంగా అమ్మా సర్ప్రైజ్ అని చెప్పినా కదా, ఏదో కాదు గుండె చేయించుకోబోతున్నా ఇప్పుడు, అదే సర్ప్రైజు. సరే వెళ్దాం, చేయించుకుందాం, కలుసుకుందాం, చేయించుకున్నాక కలుద్దాం. సరే గ్యాస్ మనమైతే గుడి చేస్తున్నాం, ఇది తీసుకున్నాం. ఏం చేస్తున్నాం? 2 హాల్ 2లోకి వెళ్ళాలి మనం. ఇప్పుడు గుండు చేయించుకుంటున్నాం. నేనైతే చాలా రోజుల తర్వాత చేయించుకుంటున్నా, అందుకే కొద్దిగా ఎగ్జైట్మెంట్. 1 2 3 గుండె అయిపోయినామా, అయిపోయింది గుండు. నాన్ కూడా అయిపోయింది, ఇంకొంటి అవుతుంది. అయిందంటే పోయి పుష్కరంలోకి స్నానం చేసుకున్నాడు. డైరెక్ట్ పోయి పుష్కరంలో స్నానం చేసుకున్నాడు. మేము దర్శనం అయిపోయినాక కలుసుకుందాము. దర్శనం అయిపోయాక లేట్ టైం అవుతుందో మా కూడా తెలియదు. స్నానం చేసుకొని దర్శనంకి అయితే రైట్. గైస్ మనమైతే పుష్కరానికి వచ్చినాము. ఇప్పుడే ఇక్కడే స్నానాలు చేద్దామని డిసైడ్ అయినాం మేము. అక్కడ రూమ్లలో ఇక్కడ చేయకుండా ఇక్కడ చేద్దామని ఫిక్స్ అయినా మేము. ఇక్కడ స్నానం చేస్తే ఎంత దూరం వచ్చి ఇక్కడ స్నానం చేయకపోతే ఏం లాభమని సార్ స్నానం చేసుకున్నాక దర్శనానికి వెళ్ళి దర్శనం అయిపోయాక కలుగుతాం ఇక. సరేనా, బాయ్. అంటే గైస్ ఆఫ్టర్ మెనీ స్ట్రగుల్స్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ దర్శనం సక్సెస్ఫుల్లీ. ఇప్పుడైతే మనం గుడి బయట ఉన్నాం లగేజ్ కలెక్ట్ చేసుకొని. ఇప్పుడు మనం ఒక చిన్న ఫోటో సెషన్ కంప్లీట్ చేసుకుంటాం. ఫోటో సెషన్ కంప్లీట్ చేసుకున్నాక డైరెక్ట్గా వెళ్ళిపోదాము. సరేనా, మళ్ళీ ఫోటో సెషన్ అయిపోయాక కలుసుకుందాం. రైట్ అంటే బాయ్. గైస్ ఇప్పుడైతే మా ఫోటో సెషన్ అయిపోయింది. ఇక్కడ ఫోటో అయితే దిగినాము. ఓం నమో వెంకటేశాయ. గైస్ ఇప్పుడైతే మేము బయలుదేరామని ఫిక్స్ అయిపోయాము. ఇంకా చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి కానీ మాకు ఇప్పుడు బస్సు అయితే ఆల్రెడీ బుక్ చేసాము. మాకు టైం లేదు. మళ్ళీ ఇప్పుడు అక్కడ వెళ్తే బస్ మిస్ అవుతుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాము. మిగతా ప్లేసెస్ చాలా చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతారు. సబ్స్క్రైబ్ చేయండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. సరేనా, అంటిల్ దెన్ బాయ్. గ్యాస్ మనమైతే ఇప్పుడు బస్ ఎక్కేసినాము. బస్ ఎక్కి ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి, తిరుపతి నుంచి. ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా.